ఇంకా మీ ఎంసెట్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే ఇంకా 1.5 మంత్ అయితే ఉంది. ఈ 1.5 మంత్ మీరైతే బాగా చదివినట్టయితే మీకోసం అయితే మంచి కాలేజ్, మంచి ఫ్రెండ్స్, మంచి లైఫ్, మంచి జాబ్ మీకోసం అయితే వెయిట్ చేస్తుంది. హాయ్, లాస్ట్ వీక్ అయితే మనం అయితే ఎంసెట్ మీద అయితే ఒక వీడియో అయితే చేసాము. ఆ వీడియో అయితే చూడకపోతే కింద అయితే లింక్ ఇస్తాను, లింక్ క్లిక్ చేసి వీడియో అయితే చూసేయండి. ఎలా పాస్ అవ్వాలి, ఎలా మంచి మార్క్స్ తెచ్చుకోవాలని మోటివేట్ వీడియో అయితే చేసామైతే ఆ వీడియో అయితే చూసేయండి. ఇప్పుడైతే మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోయామంటే ఈ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేయబోతున్నాం. మనమైతే ఎంసెట్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, మన ప్రొసీజర్ ఏంటి, మన స్ట్రాటజీస్ ఏంటి అనేది మనమైతే ఈ వీడియో అయితే డిస్కస్ చేయబోతున్నాం. మీరైతే ఈ వీడియోని అయితే ఎండ్లో చూసేయండి. మనమైతే ఇంకా ఏం లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాం. వీడియోని అయితే స్టార్ట్ చేసే ముందు మీరైతే ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేదంటే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనమైతే ఈ వీడియోని లైక్ చేసుకోవడం వల్ల మనమైతే మన వీడియో అయితే చాలా మందికి రీచ్ అవ్వాలి కూడా. రీచ్ అయితే ముందు మంచి వీడియో అయితే చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనమైతే ఇంక వితౌట్ ఎనీ లేట్ మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. మన వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకైతే ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటాం. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకైతే 12th March 2025 నుంచి అయితే మనకైతే 12th March 2025 నుంచి అయితే మనకైతే 12th March 2025 నుంచి అయితే మనకైతే అప్లై చేసుకునే డేట్ అయితే రిలీజ్ అవుతుంది. అప్లై చేసుకోవచ్చు 12th March 2025 నుంచి అయితే. దాని తర్వాత మనకైతే మన 12th May 2025 నుంచి అయితే మనమైతే హాల్ టికెట్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనమైతే 25 నుంచి అయితే మనమైతే హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనమైతే ఎక్కడైతే అప్లై చేస్తామో ఆ నెట్ సెంటర్కి వెళ్ళి అయితే అడిగంటే వాళ్ళు డౌన్లోడ్ చేసేస్తారనమాట. నెక్స్ట్ అయితే ఇంకా ఎగ్జామ్ డేట్ చూసుకున్నామంటే 21st May 2025 నుంచి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా 27th వరకు అయితే ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో డేట్లో పడుతుంది ఎగ్జామ్ అయితే. వాళ్ళకైతే వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జామ్ సెంటర్లో అయితే పడుతుంది. మనం ఏ సెంటర్ పెట్టుకుంటే అది అక్కడ పడుతుంది అనమాట. 21st నుంచి 27th వరకు ఎగ్జామ్ జరుగుతుంది అనమాట మేలో. దాని తర్వాత మనకైతే ఇంకా కీ అయితే రిలీజ్ చేస్తారు, ప్రైమరీ కీ అనేసి. ఎగ్జామ్ అయిన మరుసటి రోజు రిలీజ్ చేసేస్తారు కీ అయితే. 28th May రోజు అయితే రిలీజ్ చేస్తారు పొద్దున్నే. ఎగ్జామ్ రిజల్ట్ చూసుకున్నట్టయితే 25th May 2025 అయితే మన ర్యాంక్ అయితే చెప్తారు అనమాట. అది ఎగ్జామ్ డేట్స్ అయితే. ఇంకా దాని తర్వాత చాలామందికి అయితే వచ్చే డౌట్ అయితే, బ్రో ఐపీ మార్క్స్ అయితే యాడ్ చేస్తారా మనకైతే ఎంసెట్ ఎగ్జామ్కి అని అడుగుతారు. అవును, యాడ్ చేస్తారు. ఐపీ మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. 75% అయితే ఎంసెట్ మార్క్స్ యాడ్ చేస్తారు. 25% అయితే ఐపీ మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. మీరు ఐపీ నుంచి బాగా రాశారంటే 25% అయితే మీకు అయితే యాడ్ అవుతుంది మార్క్స్. అప్పుడు దాన్ని బట్టి కూడా మీకు మంచి ర్యాంక్ వస్తుంది. అది మ్యాటర్. ఐపీ మార్క్స్ అయితే యాడ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా దాని తర్వాత చూసుకున్నామంటే ఇంకా చాలామంది అడిగేది అయితే, బ్రో హౌ మెనీ టైమ్స్ ఎంసెట్ ఎగ్జామ్ ఇన్ ఇయర్ అని అడుగుతారు. ఇంకా ఎంసెట్ ఎగ్జామ్ అయితే మనకైతే ఓన్లీ 1 టైం అయితే కండక్ట్ చేస్తారు. ఇయర్లీ 1 టైం అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత అయితే మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. దాని తర్వాత కావాలంటే మనమైతే ఇంకా ఇయర్లీ వన్స్ అయితే కండక్ట్ చేస్తారు ఎంసెట్ ఎగ్జామ్ అయితే. దాని తర్వాత మనకైతే ఇంకా మంచి ర్యాంక్ రాలేదంటే, మనకు ఒకవేళ క్వాలిఫై అవ్వలేదంటే దాని తర్వాత ఇంకా మనమైతే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. గ్యాప్ సర్టిఫికేట్ తీసుకొని అయితే మనమైతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే ఎగ్జామ్ రాసుకోవచ్చు. అందుకనేసి మీరైతే ఇంక గ్యాప్ సర్టిఫికేట్ కోసం అయితే చూడకండి. ఇంకా మీరైతే బాగా ప్రాక్టీస్ అవ్వడం 1.5 మంత్ ఉంది. 1.5 మంత్లో బాగా అయితే ప్రాక్టీస్ అవ్వండి. ఇయర్లీ వన్స్ అయితే పెడతారు ఎంసెట్ ఎగ్జామ్, సెకండ్ టైం అయితే పెట్టరు. ఇంకా మీరైతే మనం చాప్టర్ వైజ్ వెయిటేజ్ అయితే చూసుకోండి. వెయిటేజ్ చూసుకొని అయితే మీరు చదువుకోండి. వెయిటేజ్ చూసుకొని చదువుకోవడం వల్ల అయితే మీరైతే బాగా చదువుకోగలరు. ఒకవేళ మీరు వెయిటేజ్ చూడాలంటే మీకైతే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. వెయిటేజ్ మీద అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, అవంతా చూసి చదువుకోవచ్చు. మీరైతే వెయిటేజ్ మీద మీరైతే ఒక వీడియో చేయండి బ్రో అంటే మాత్రం నేనైతే వెయిటేజ్ మీద అయితే వీడియో చేస్తాను. నాకైతే యూట్యూబ్ కామెంట్లో కనిపెడితే చేస్తాను అయితే, లేకపోతే లేదు. అది వెయిటేజ్ మీద అయితే మీరైతే బాగా ఫోకస్ చేయండి. వెయిటేజ్ పట్టి చదువుకోండి. మీరైతే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చాలా వీడియోస్ కనబడతాయి వెయిటేజ్ మీద. ఇంకా లాస్ట్ అడిగే క్వశ్చన్ అయితే చూసుకుంటే, మీరైతే ఎంసెట్ నీట్ గురించి కూడా చెప్పచ్చు కదా బ్రో అంటారు. నీట్ మనకైతే పెద్దగా తెలియదు. ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే కామన్గా ఉంటాయి. ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే మనమైతే ఇంక ముందు వీడియోలో అయితే మనమైతే ఇంకా సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చీట్ కోడ్స్ చెప్తాం వాటి గురించి. ఆ వీడియో అయితే చూసేయండి పక్కాగా. ఇప్పుడు నీట్ అయితే మనకైతే ఇంకా బయాలజీ, బాటనీ అవంతా మనకైతే యూట్యూబ్లో అయితే ఉంటాయి. యూట్యూబ్ లింక్స్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాం, మీరైతే క్లిక్ చేసి చూసేయండి. దాని తర్వాత నేను చెప్పేది అయితే ఒకటి, మిమ్మల్ని మీరు రిస్క్ తీసుకోవద్దు. ఎగ్జామ్కి ఇంకా 1.5 మంత్ మాత్రమే ఉంది, ఇంకా ఎక్కువ టైం అయితే లేదు. మిమ్మల్ని మీరు రిస్క్ తీసుకోవద్దని ఎగ్జామ్ కోసం అయితే కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యేసి ఈ 1.5 మంత్ కష్టపడితే మీరు ఇంకా నెక్స్ట్ అయితే నాకు చాలామంది చెప్పేది అయితే, నేనైతే ఎగ్జామ్లో మంచి ర్యాంక్ అయితే తెచ్చుకోలేకపోయాను, నాకైతే ఏదో కాలేజ్ అయితే వచ్చింది, నేనైతే సాటిస్ఫైగా లేదు, నాకైతే ఈ కాలేజ్ అయితే నచ్చలేదు, అసలు ఏం బాగాలేదు బ్రో, నాకైతే ఈ కాలేజ్ అయితే ఏం బాగాలేదు బ్రో అని చాలామంది అయితే చెప్పారు. మీరు కూడా ఈ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయకూడదు అనుకుంటే మీరైతే జస్ట్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరైతే 1.5 మంత్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ డైలీ అయితే 2 అయితే ప్రిపేర్ అవ్వండి.
ఇంకా ఐపీఏ సబ్జెక్ట్స్ మీరైతే ఏం ఐపీఏ చదివారంటే ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి మీరేం చదివారైతే అదే చదవండి. అవే క్వశ్చన్స్ అయితే వస్తాయి. మీరైతే షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ప్రతి సబ్జెక్ట్కి ఒక షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మీరైతే గుర్తుపెట్టుకోగలరు క్వశ్చన్స్ని అయితే. మళ్ళీ మీరు నైట్ పడుకునే ముందు మనం ఈరోజు అయితే ఏం చదివామో అదైతే మనం ఒకసారి రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకోవడం వల్ల మనకైతే గుర్తుంటాం. మనం ఈరోజు అయితే ఈ చదివాము, ఇప్పుడు మనకు గుర్తుంటుంది. అలా ఉంటుంది అనమాట. అది ఇంకా మ్యాథ్స్ దగ్గరికి వెళ్ళామంటే మ్యాథ్స్లో అయితే మీరు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీకు ఫ్రీ టైం దొరికినప్పుడంతా మీరైతే మ్యాథ్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మ్యాథ్స్ అయితే ఎక్కువ టైం అయితే ప్రిపేర్ అవ్వండి. మీకు టైం దొరికినప్పుడంతా గ్యాప్లో అయితే ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవుతూ ఉంటే మీరైతే మ్యాథ్స్ అయితే స్కోర్ చేయగలరు. ఇంక మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తే మంచి మార్క్స్ వచ్చే సబ్జెక్ట్స్ అయితే కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. కెమిస్ట్రీ అయితే మీరైతే మంచిగా మార్క్స్ తెచ్చుకోవాలంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈ టాపిక్స్ అయితే మొత్తం అయితే ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీరైతే ఇంకా ఫిజికల్ కెమిస్ట్రీలో అయితే మీరు ఫిజిక్స్లో అయితే ఫార్ములాస్ అయితే నేర్చుకోండి. ఫార్ములాస్ నేర్చుకోవడం వల్ల మీరైతే మంచి స్కోర్ చేసుకోగలరు. ఫిజిక్స్లో అయితే కెమిస్ట్రీలో అయితే మీరైతే మన కాన్సెప్ట్స్ వైజ్ నేర్చుకోండి. కాన్సెప్ట్స్ వైజ్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ కాంపోనెంట్స్ ఆ టాపిక్స్ అంతా మొత్తం బాగా చదువుకోండి. దీంతో అయితే మీరు థియరీగా అయితే ఎక్కువ అయితే స్కోర్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ప్రతి సబ్జెక్ట్కి నోట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. నేనైతే చెప్తున్నాను, ప్రతి వీడియో చెప్తున్నాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. డైలీ 2 అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీ ఎంసెట్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే ఇంకా 1.5 మంత్ అయితే ఉంది. ఈ 1.5 మంత్ మీరైతే బాగా చదివినట్టయితే మీకైతే బాగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకున్నట్టయితే మీకోసం అయితే మంచి కాలేజ్, మంచి ఫ్రెండ్స్, మంచి లైఫ్, మంచి జాబ్ మీకోసం అయితే వెయిట్ చేస్తుంది. ఈ వీడియో అయితే ఇక్కడ దాకా చూస్తున్నారంటే మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే ఇక్కడ దాకా చూస్తున్నారైతే మీ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ముందు అయితే మన ఛానల్ అయితే ఇంకా ఈ బీటెక్ గురించి చాలా వీడియోస్ అయితే వస్తుంటాయి. మీరు బీటెక్ జాయిన్ అయిన తర్వాత ఇంకా ముందు అయితే మీరు బీటెక్ జాయిన్ అయిన తర్వాత బీటెక్ కాలేజ్ ఎలా ఉండాలి, ఏం చేయాలి, బీటెక్ అయితే ఏ బ్రాంచ్ మంచిది, అవంతా కూడా నేను గైడెన్స్ అయితే ఇస్తాను. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి పక్కన వాళ్ళకి అయితే షేర్ చేయండి. దట్స్ ఇట్.